ఇక మరో అప్డేట్ చూస్తే రావణ్లు ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు అని ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు? వీరంతా ఏ సంస్కృతికి చెందినవారు? వీరి తండ్రులు తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి అనేది కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాలు గమనించాలని సూచించారు. ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొంతమంది కన్వర్ట్ అయిన వారు ఆ తర్వాత కూడా వారి కులం వదిలిపెట్టకుండా పేరు చివరి కులం తగిలించుకుని వేరే మత వ్యవస్థను నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారనేది అందరూ గమనించాలన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మ సామాజిక వర్గం వారిని చెప్పుకుంటూ వచ్చారు. అత్యంత గొప్పదైన భారతీయ సంస్కృతి మీద, దేవతల మీద, హిందూ మతం మీద, దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి ఏ మతానికి చెందిన వారు చేసినా సమాజం గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. చట్టం కూడా అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరిశిక్ష విధించాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వం చట్టాలు సవరించాలన్నారు. ఆ వ్యాఖ్యలు సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలన్నారు విజయసాయిరెడ్డి.